ప్రెస్ మిత్రులకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఏదైతే నిన్న మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్యే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టేసేసి జానారెడ్డి గారిని విమర్శించారు. అంత పెద్ద మనిషి అందరితో కొనియాడబడి అన్ని రాజకీయ పార్టీ నాయకులతో పాటు అన్ని సంఘాలతో మెప్పు పొందిన జానారెడ్డి మీద విమర్శ చేయటం అది మంచిది కాదని చెప్పి సందర్భంగా జగదీశ్వర్ రెడ్డి ఆయన 10 సంవత్సరాల కాలం మంత్రిగా ఉండి జిల్లాలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేసినని చెప్తున్నాడు. ఈ సందర్భంగా నేను జగదీశ్వర్ రెడ్డిని అడుగుతున్నాను, జిల్లా వ్యాప్తంగా ఏందో కానీ సూర్యాపేట నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసావో చెప్పు, ఇక్కడే చర్చ పెడదాం రా, మేము సిద్ధంగా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పిలో గోదావరి జలాలు తీసుకొచ్చింది మేము. అదేవిధంగా నువ్వు విద్యుత్ శాఖ మంత్రిగా ఉండి విద్యుత్ శాఖలో ఉండి కూడా ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసినావా నేను అడుగుతున్నాను. 440 కేవీ సబ్స్టేషన్ కాంపౌండ్లో కానీ, అదేవిధంగా 132 కేవీ సబ్స్టేషన్ కానీ, 14 దాదాపు 33 కేవీ సబ్స్టేషన్ తీసుకొచ్చిన శాసనసభ్యులు. వాటన్నిటికీ నువ్వు గొప్పలు చెప్పుకున్నావు. నువ్వు పూలు పసుపు కుంకుమ వేసేసి మేము నీళ్ళు తీసుకొచ్చుకున్నామని చెప్పి నీళ్ళు తీసుకొచ్చినామని చెప్పినావు. ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చేసి సబ్స్టేషన్ తను కట్టించినట్టు ప్రచారం చేసుకున్నాడు. ఆయన చేసిన కార్యక్రమం ఏంటంటే ఈ నియోజకవర్గంలో సద్దల చెరువు అనే దాన్ని డబ్బుల కొరకు దాన్ని డెవలప్ చేసినాడు. చెరువును పూడ్చినాడు, సుందరీకరణ చేసినని చెప్పడమే తప్ప ఈరోజు చెరువు కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది. మత్స్యకారులు, నిరుపేదలు ఈరోజు చేపలు పెంచుకునే పరిస్థితి లేదు. నువ్వు 10 సంవత్సరాల కాలంలో ఏ గ్రామానికి రోడ్డు వేసినావో చెప్పమని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఏ గ్రామానికి మంచినీటి తీసుకొచ్చినావో నేను అడగమని నేను అడుగుతున్నాను. ఈ మిషన్ భగీరథ కన్నా ముందు నేను శాసనసభ్యునిగా పాలేరు నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చింది నేను, మా ప్రభుత్వం. ఒకటి గ్రామీణ ప్రాంతాలకు ఒక స్కీమ్, పట్టణ ప్రాంతాలకు ఒక స్కీమ్ తీసుకొచ్చిన. గొప్పలు చెప్తున్న పాత నేషనల్ హైవే ఏదైతే ఉందో దాన్ని వెడల్పు చేసినాను, దాన్ని సుందరీకరణ చేసినాను. చాలామంది బీదవాడు మరి స్థలాలు కోల్పోయినారు, వాళ్ళ ఇల్లు కూడా కోల్పోవడం జరిగేది. వాళ్ళకి కంపల్సేషన్ ఒక్క నయా పైస కూడా ఇవ్వలే. అదేవిధంగా నేను అడుగుతున్నాను, 48 వార్డులలో ఏ వార్డులలో నువ్వు రోడ్లు వేయించినావు? 16వ వార్డు పోదప్ప, 31 వార్డు పోదప్ప, 32 వార్డు పోదాంపా, 1-2 పోదాంపా, మానస నగరం పోదాంపా. నువ్వు ఎక్కడ రోడ్లు వేయించినావని నేను అడుగుతున్నా. నువ్వు ఏం కార్యక్రమాలు చేసినావని నేను అడుగుతున్నా. నీ ఆస్తి ఎంత ఉండే నీ అన్నట్టు కూడా నీ గురించి మాట్లాడే వ్యక్తిగతంగా ఈరోజు మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నువ్వు గొప్పలు చెప్తున్నావు కాబట్టి నేను అడుగుతున్నాను, 2014లో నీ ఆస్తి ఏంది?
ఈరోజు నీ ఆస్తి ఏందో ఒక్కసారి ప్రజలు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. నీ వెంట ఉండి భూ కబ్జాదారులు ఎంతమంది ఉన్నారు? బీదవారి భూములని కబ్జా చేసిన విషయాలు తెలియదా నేను అడుగుతున్నా. ఈరోజు ప్రజా దర్బారు పెడితే నీ ప్రభుత్వంలో నీ అనుచరులు చేసిన ఆగడాలన్నీ బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరు ఏడుస్తూ వచ్చి చెప్తున్నారు మా భూములని రియల్టర్స్ కబ్జా చేసినారు. నువ్వు ఏం చేసినావు ఈ నియోజకవర్గానికి? నువ్వు జానారెడ్డి విమర్శించే స్థాయి నీకుందా నేను అడుగుతున్నా. నీ చరిత్ర ఏంది? కేసీఆర్ దగ్గర నీ స్థానం ఏంది? కేసీఆర్ దగ్గర నీ స్థానాన్ని ఏ విధంగా సంపాదించుకున్నావు అందరికీ తెలుసు. ఈరోజు అన్ని ప్రగల్భాలు పలుకుతున్నావు. ప్రతిపక్ష శాసనసభ్యునిగా మాకేమైనా సలహాలు ఇవ్వు, మంచి సూచనలు చేయి. నీ అనుచర వర్గం ఈరోజు సూర్యాపేట పట్టణంలో కానీ సూర్యాపేట చుట్టూ ప్రాంతాల్లో కానీ ఏ విధంగా చేసినారు? కలెక్టరేట్ ప్రభుత్వ భూములు ఉండగా కూడా రియల్టర్స్ దగ్గర నువ్వు డబ్బు తీసుకొని కలెక్టరేట్ చేసినావు. సంతోషమే, మాకు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలే. కానీ ఈరోజు చూస్తే ప్రభుత్వ వైద్యశాల కానీ నువ్వేమైనా ఎన్నడైనా కూడా 10 సంవత్సరాల కాలంలో ఎన్నడైనా సమీక్ష చేసిన వాడిని నేను అడుగుతున్నా. ఎన్నడైనా సమీక్ష చేసినావా? కేసారంలో ప్రభుత్వ భూమి అసైన్ ల్యాండ్స్ నీ బంధువులకు ఒప్పచెప్పింది కాదా? ఒక అదేంటి వెరాడి స్వచ్ఛంద సంస్థ కాదు అది. హరిజనులు వాళ్ళ నోట్ల మట్టి కొట్టించే ప్రయత్నం చేసినారు. ఇమాంపేటలో ఏదైతే సంత్ నిరంకార్ పేరు మీద ఈరోజు నువ్వు ల్యాండ్ అలాట్ చేసినావు. పేదవాళ్ళ భూములు కొట్టి హిమాంపేటలో అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి. పేదవారికి ఆ రోజు మా ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చినాం. ఈరోజు అటో నగర్ పేరు మీద అవి కూడా తీసేసినాం. అదే కాదు 58, 59 జీవో ద్వారా నీ అనుచరులకు కోటీశ్వరులకు 126వ సర్వే నెంబర్లో అంతే కదా కూడా 40 మంది నీ అనుచరులకు ఇచ్చినావు. ఎవరికి ఇచ్చినావు నాయన? కోటీశ్వరులు భూస్వాములకు ఏ విధంగా ఇచ్చినావు నేను అడుగుతున్నా. ఈరోజు నువ్వు అధికారుల పేరు చెప్పొచ్చు. అధికారులు ఎప్పుడైనా సమీక్ష చేసినావా అని అడుగుతున్నాను. ప్రభుత్వ భూములన్నీ కూడా ఈరోజు చేసినావు. నీ స్నేహితులకైతే నీ బంధువులకైతే కలెక్టరేట్ దగ్గర చిన్న చిన్న కుంటలు ప్రభుత్వం దాన్ని డెవలప్ చేసిన కుంటలు కూడా ఈరోజు కబ్జా చేసినావు. నువ్వు ఏమైనా ఎస్ఆర్ఎస్పి 2వ దశ కాలువ లైనింగ్ చేయించినవా? తూములు పెట్టించినవా? వాటర్ మేనేజ్మెంట్ ఉందా అక్కడ? అదేవిధంగా సూర్యాపేట పట్టణంలో అవుతుంది పచ్చదనం కొరకు నువ్వు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినావు? లెక్కలు ఉన్నాయా నేను అడుగుతున్నా. లెక్కలు అడిగితే అధికారులు చెప్పరు. మా కౌన్సిలర్లు నిలదీస్తే కౌన్సిలర్ నోరు ముంచే ప్రయత్నం చేసినావు తప్ప ఏం చేసినావు అని అడుగుతున్నా. నువ్వు
జగదీశ్వర్ రెడ్డి, ఒక్కసారి నేను సవాల్ చేస్తున్నాను, నువ్వు రా, చర్చకు రాదు, సిద్ధంగా ఉన్నావు. నువ్వేమి కార్యక్రమాలు చేసావు, మా ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేసినా చెప్తాను. రేపు ఏ కార్యక్రమాలు చేయబోతున్నావు కూడా చెప్తాను. డబుల్ బెడ్రూమ్లు అన్నావు, ఎన్ని డబుల్ బెడ్రూమ్లు కట్టించినావు నాయనా? డబుల్ బెడ్రూమ్లు ఎన్ని కట్టించినావు నేను అడుగుతున్నా. నేను శాసనసభ్యునిగా 15,000 ఇళ్ళు కట్టించినాను. ఈ పట్టణంలో 5,000 ఇళ్ళు, 10,000 ఇళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కట్టించినాను. డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ కట్టించినావు నాయనా? ఎన్ని కట్టించినావు? ఈరోజు సీదాలో పోతే కట్టించిన వాటిలో ఇవాళ ఒకటిగా అలాట్మెంట్ ఇవ్వలే. గాంధీనగర్లో ఇవ్వలే, పొజిషన్ ఇవ్వలే. ఫేజ్ 3లో పొజిషన్ ఇవ్వలే. ఆశ పెట్టినావు. లాటరీ ద్వారా అన్నావు, ఎవరైతే నీ కండవ కప్పుకున్నారో గులాబీ కండవ వాళ్ళకే ఇచ్చినావు, కానీ బీద వారికి ఇచ్చినావా నేను అడుగుతున్నా. ఈరోజు జానారెడ్డి గారిని విమర్శిస్తావు. జానారెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో చేసినారు. ఆయన మొట్టమొదటిసారి మంత్రిగా ఉన్న సమయంలో, పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్న సమయంలో ఏదైతే మండలాలు తీసుకొచ్చినావు, మండల వ్యవస్థ తీసుకొచ్చింది జానారెడ్డి అని చెప్పి సందర్భంగా. అదేవిధంగా ఆయన R&B శాఖ మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి రోడ్డు ఇచ్చినాడు. RWC మంత్రిగా ఉండి ప్రతి గ్రామానికి మంచినీరు ఇచ్చినాడు. OHSR కట్టించినాడు. మనకు 2 స్కీమ్స్ ఇచ్చినాడు. ఆ స్కీమ్స్ ద్వారా నీళ్ళు వస్తాయి. ఇది మిషన్ భగీరథ అంటాడు. ఎంత అవినీతి జరిగింది ఇక్కడ. దాని మీద మనం చేద్దాం, ఒక కమిటీ వేసి చేద్దాం. నీ అనుచరుడి మీద, ఈరోజు నీ అనుచరుడు కాకపోవచ్చు, నీ అనుచర వర్గం ఎక్కడెక్కడ భూ కబ్జాలు తెచ్చినా తెలియదా? అదేవిధంగా ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగినాయి, అవన్నీ కూడా బట్టబయలు చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. జానారెడ్డిని విమర్శించే పెద్ద మనిషి వినావు నువ్వు. కాంగ్రెస్ పార్టీని విమర్శించే పెద్ద మనిషి వినావు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు త్యాగాల బునాదిపై ఉండబడిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశం కొరకు మా నాయకులు త్యాగం చేసినారు. గాంధీ గారు అయితేంది, ఇందిరాగాంధీ అయితేంది, రాజీవ్ గాంధీ అయితేంది, ప్రాణత్యాగం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. త్యాగం చేసినా నేను అడుగుతాను, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రం కొరకు అమాయకులే పిల్లలు త్యాగం చేసినారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కొరకు. నేను అడుగుతున్నాను, ప్రత్యేక రాష్ట్రం ఉద్యమంలో నువ్వు ప్రజల దగ్గరికి ఉన్నావు కానీ ప్రభుత్వం దగ్గరికి ఎక్కడ పోయినావని అడుగుతున్నాను. బిల్ పాస్ అయ్యేటప్పుడు నువ్వు పార్లమెంట్లో ఉన్నావని అడుగుతున్నాను. నువ్వు 2 ఎంపీల నుండి ఒక ఆమె వచ్చేసింది బయటికి, నువ్వన్నా పార్లమెంట్లో ఉన్నావా బిల్ పాస్ చేసేటప్పుడు నేను అడుగుతున్నాను. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది మేము, తెచ్చింది మేము. జానారెడ్డి గారితో సవాల్ చేస్తున్నావు చర్చకు సిద్ధమని. జానారెడ్డి అవసరం లేదు. ఇవాళ మా చిన్న కార్యకర్త అయిన చిన్న నాయకుడైనా కూడా చర్చకు సిద్ధంగా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా రమ్మను. ఈరోజు నువ్వు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినామని చెప్తున్నావు. అది రాష్ట్రంలో ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజ్ కావాలని చెప్పి మొదటి నుంచి మా పార్టీ అడిగేది మీరు తీసుకొచ్చినారు. కలెక్టరేట్ అదే తీసుకొచ్చినారు.
అదేవిధంగా ఎస్పీ ఆఫీస్, ఇవన్నీ ఒక పాలసీగా ఎన్ని అవకతవకలు జరిగినాయి. ఎంతమంది పేదవారు ఈయన బంధుకు డబ్బులు ఇచ్చినారు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు వచ్చినాయని అడుగుతున్నారు. మెడికల్ కాలేజీలో కానీ అదేవిధంగా హాస్పిటల్లో కానీ ఒకే గ్రామం నుంచి దాదాపు 60 మంది హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉన్నారంటే ఆలోచించమని అడుగుతున్నారు. ఎంతో అవినీతి జరిగింది హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజీలో కానీ. ఇవన్నీ బయటికి తీసుకొస్తాం. ఈరోజు జానారెడ్డి గారిని విమర్శించే స్థాయికి ఎదిగినావు నువ్వు. ఆయనకు చరిత్ర ఉంది. ఈ ప్రాంతానికి జానారెడ్డి గారు ఎంతో సేవ చేసినారు. ఈరోజు నాగార్జున సాగర్ కింద చివరి భూములకు నీళ్ళు వస్తున్నాయంటే జానారెడ్డి పుణ్యం. ప్రతి తండాకు రోడ్ ఇచ్చింది జానారెడ్డి పుణ్యం. ప్రతి గ్రామానికి కరెంట్ ఇచ్చింది జానారెడ్డి పుణ్యం. నువ్వు ఆయనను విమర్శిస్తావు. నువ్వు మొట్టమొదటి క్యాబినెట్లో నీకు విద్యాశాఖ ఉండి మొదటి నుంచి మేము కోరుతున్నది, నేను శాసనసభ్యునిగా మా ప్రభుత్వంలో మహిళా జూనియర్ కళాశాల శాంక్షన్ చేసిన ఈ మహానుభావుడు దాన్ని తీసుకురాలకి మా ప్రభుత్వం పోయింది వచ్చినాడు. తీసుకురాలే. ఇంత జిల్లా హెడ్ క్వార్టర్ అంటున్నాడు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉందా నేను అడుగుతున్నా. నువ్వు ఏం చేసినావు అసలు? ఏ కార్యక్రమం చేసినావు చెప్పమని చెప్పాడు. జానారెడ్డి గారు విమర్శిస్తావు నువ్వు. రేపు ఎన్నికల తర్వాత ప్రతి డిపార్ట్మెంటు మేము సమీక్ష చేయబోతున్నాం. మా ఇన్ఛార్జి మినిస్టర్ గారు, జిల్లా మంత్రి సమీక్ష చేసి ఎవరైతే అవినీతి చేసినారో, ఎవరైతే అక్రమాలు చేసినారో వారి మీద చర్య తప్పనిసరిగా తీసుకోబోతున్నామని చెప్పి సందర్భంగా మనసు. ఎన్నికడు సామెత ఉండే, మున్సిపాలిటీ అంటే చెత్తకుండా అని, చెత్తకుండి అని. ఈరోజు అదే పరిస్థితి ఉంది. డిస్ప్యూటెడ్ ల్యాండ్స్లో హౌస్ నెంబర్స్ ఇచ్చినారు, పైసలు తీసుకో. హౌస్ నెంబర్ ఇస్తే రిజిస్ట్రేషన్ ఆలోచనతో ఇంత దుర్మార్గమైన చర్యలు. ఈరోజు మున్సిపాలిటీలో జనరల్ ఫండ్ లేదు. కారణం ఎవరు? గత ప్రభుత్వంలో ఉండబడిన అధికారులు కానీ ప్రభుత్వంలో ఉన్న నాయకులు. అన్ని లెక్కలు తెప్పిస్తున్నాను. ఎవరెవరైతే అక్రమ కట్టడాలు చేశారో వాళ్ళ మీద చర్య తీసుకోమని చెప్తాను. తప్పేం లేదు. అదే కాదు, ట్యాక్స్ సెక్యూరిటీలో చాలామంది ఉన్నారు. ఒక్కొక్క పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్కు తక్కువ ఇచ్చుకున్నారు ఈయన సహకారంతో. అందుకని జనరల్ ఫండ్ లేదు. అందుగురించి నేను జగదీష్ రెడ్డిని రమ్మంటున్నాను, చర్చకు రమ్మంటున్నాను, సవాలు విసురుతున్నాను. నీ లెక్కలు తీసుకొని రా, నా లెక్కలు తీసుకొని నేను వస్తా. జానారెడ్డి గారు రావాల్సి ఉండే కోదా. నేను వ్యక్తిగత విమర్శలు ఎక్కడ చేయలేదు 10 సంవత్సరాలుగా, 40 సంవత్సరాల కాలం. ఈరోజు వ్యక్తిగత విమర్శ చేయాల్సిన అవసరం వచ్చింది. ఆయన వ్యక్తిగతంగా మాట్లాడబట్టే నేను ఈరోజు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. రేపు ఈ నియోజకవర్గంలో నేను
సాంకేతికంగా ఓడిపోయిండొచ్చు కానీ నైతికంగా గెలిచినాడు. రేపు పార్లమెంటు నియోజకవర్గంలో ఈ నియోజకవర్గంలో మా అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డికి 40,000 మెజార్టీ రాబోతుందని కూడా ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకున్నారు. మా మీద విశ్వాసం ఉంది. ఈరోజు మా నాయకత్వం మీద విశ్వాసం ఉంది, మా పార్టీ మీద విశ్వాసం ఉంది. నేను ఈరోజు ప్రజా దర్బారు పెడితే దాదాపు కొన్ని వేల ఇష్యూస్ సాల్వ్ చేయగలిగాను. చిన్న చిన్న ఇష్యూస్. ఆ రోజు ఆఫీసర్ల చుట్టూ తిరిగితే పని కానీ 5 నిమిషాల్లో కూడా ఈరోజు సాల్వ్ చేయగలుగుతున్నాను. పోలీస్ వ్యవస్థ మీద విమర్శిస్తాను. మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, జై జగదీష్ అన్న, బాహుబలి, ఇవన్నీ మరి జగదీష్ రెడ్డి వంత పాడిందా పాడలేదా? వాళ్ళు చేయాల్సింది లా అండ్ ఆర్డర్ డ్యూటీ. ఈరోజు మా ప్రభుత్వంలో స్ట్రిక్ట్గా చెప్పినాను. మా ప్రభుత్వంలో కూడా పోయిన అధికారులు కూడా చెప్పినారు, మంత్రి గారు కూడా చెప్పినారు, ఇక్కడ రౌడిజం ఉండొద్దని, గంజాయి ఉండొద్దని, అదేవిధంగా కేసులు కూడా ఏదైతే వస్తుందో సత్వర పరిష్కారం చేయమని చెప్పి ప్రభుత్వం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. పోలీసులు మేము చెప్పినట్టు ఇంటారు. ఆయన ప్రభుత్వం నుండి ఆయన మంత్రిగా ఉండి 10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ కార్యకర్త ఒక్కడు కూడా మెట్లెక్కలే. కొన్ని 100 కేసులు పెట్టినారు, అక్రమ కేసులు, అయినా భయపడలే. ఈరోజు ఒక ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది, చెప్పుకునే అవకాశం వచ్చింది, బాధలు చెప్పుకునే అవకాశం, కష్టాలు చెప్పుకునే అవకాశం వచ్చింది. అది గురించి మిత్రులకు చెప్తున్నారు. ఈ ఎన్నికల్లో మీ సహకారం మాకు కావాలి. మేము ఎక్కువ అడగటం లేదు, ఉన్నది ఉన్నట్టు రాయండి. మాకేదో పెంచి రాయమని మేము అడగటం లేదు, ఉన్నది ఉన్నట్టు రాస్తే సరిపోతుంది.